సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు 7వ తారీఖు మార్నింగ్ సెషన్కి సంబంధించి టెట్ ప్రశ్నలు, వాటికి సంబంధించిన టాపిక్స్ ఏమిటి, వీటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, 6వ తారీఖున పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి పరీక్షలు అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా. 6వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా 6వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్తో పోల్చుకుంటే నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్తో పోలిస్తే ఈ పేపర్ అనేది ఈజీగా వచ్చిందని చెప్పి సబ్స్క్రైబర్స్ మాటల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే తెరువారి అర్థం, మనకి ఈ ప్రశ్న గత టెట్లో రిపీట్ అయిన ప్రశ్నే. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 100 చిలుకలు ఒకటే ముక్కు, ఇది జాతీయమా పొడుపు కదా, లేదంటే నానుడా, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇచ్చి ఉండొచ్చు. 100 చిలుకలు ఒకటే ముక్కు. ఓకే, నెక్స్ట్ అండి, ద్విపార్ష బదలాయింపు, కుడి చేతితో చేయగలిగే పనులు ఎడమ చేతితో కూడా చేయగలగడమే ద్విపార్ష బదలాయింపు. మనకి అభ్యసన బదలాయింపులకు సంబంధించి అనుకూల బదలాయింపు, లేదా వ్యతిరేక బదలాయింపు, లేదా శూన్య బదలాయింపు, లేదా ద్విపార్ష బదలాయింపు నుంచి ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది. నిబంధిత ఉద్దీపన అనగా మనకి నిన్న ఇవాన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి ప్రశ్న అయితే లేదు. ఈరోజు సిద్ధాంతానికి సంబంధించి ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. ప్రేమలో విఫలమైన అమ్మాయి కవితలు రాసి మంచి కవయిత్రిగా మారడం ఏ రక్షక తంత్రం? రక్షక తంత్రాలు అనే టాపిక్ ఖచ్చితంగా చదవాలి. ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడిగాను మారటం ఉదాత్తీకరణం. ఉదాహరణకి జక్కన్న, అన్నమయ్య మరియు తులసీదాస్ మొదలైనవారు. ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడిగాను మారడం ఉదాత్తీకరణం. మరి ఇక్కడేమడిగాడు? ప్రేమలో విఫలమైన అమ్మాయి కవితలు రాసి మంచి కవయిత్రిగా మారటం ఏ రక్షక తంత్రం అంటున్నాడు. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. తదాత్మీకరణం అంటే తెలిసిందే కదా, కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం. ప్రతిగమనం, పూర్వపు స్థితిని పొందడం, చిన్న పిల్లవాళ్ళ ఏడవటం. విస్థాపనం, ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం, అత్త మీద కోపం దొత్త మీద చూపించడం. దమనం, ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం. ఇవన్నీ కూడా చదవండి, ఖచ్చితంగా ఒక మార్క్ అయితే నెక్స్ట్ సెషన్లో కూడా రాబోతుంది. ఎండమిక్ జాతులు అనగా డాష్. నెక్స్ట్ పొదుపు గణన. ఈ పొదుపు గణన అనే టాపిక్ సంబంధించి ప్రశ్న. మానసిక వయస్సు 12 సంవత్సరాలైనా శారీరక వయస్సు 10 సంవత్సరాలైన ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి సూత్రం మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. దీని ప్రకారం చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. ఎబ్బింగ్ హాస్ విస్మృతి ప్రకారం 2 రోజులకు ఎంత శాతం గుర్తుంటుంది? ఇక నెక్స్ట్ మూల్యాంకనం అనే టాపిక్ కవర్ అయ్యే విధంగా ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. నెక్స్ట్ చదవటంలో రుగ్మతను ఏమంటారు? సిఏటి పరీక్షను ఎవరు రూపొందించారు? ఎంఓఓసి, మాసి ఆన్లైన్ కోర్సెస్. దీనికి సంబంధించి నిన్న కూడా ప్రశ్న అయితే రావడం జరిగింది. పంచగంగా అని దేన్ని పిలుస్తారు? పంచగంగా అని దేన్ని పిలుస్తారు? దీనికి సంబంధించి మనకి ఆప్షన్లు అయితే ఉంటే ఆప్షన్ల త్రూ మీరు ఆ ప్రశ్నకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ద్విగు సమాసం. ఇక్కడ సమాసాలకు సంబంధించి ద్విగు సమాసం అడిగాడు కాబట్టి నెక్స్ట్ సెషన్లో ద్వంద్వ సమాసం కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మలేషియాలో పోడు వ్యవసాయమును ఏమంటారు? నెక్స్ట్ కీలం అనేది ఎందులో భాగం? నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర, ఇది ఏమిటి? నెక్స్ట్ నేపియర్ పట్టీలకు సంబంధించి మనకి టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. మనకి జియో బోర్డుకి సంబంధించి కానివ్వండి, పెగ్ బోర్డుకి సంబంధించి కానివ్వండి, ఇటువంటి అంశాలను కూడా కంప్లీట్గా చదువుకోండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనకి బోధనోపకరణాలకు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. చాలా ఎక్కువ వాలు కలిగిన గ్రహం ఏమిటి? గ్రహాలు అనే టాపిక్కి సంబంధించి కూడా నిన్న కూడా ప్రశ్నలు వచ్చినాయి. ఈరోజు సెషన్లో కూడా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతున్నాయి. జడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రశ్న. సిసియును ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారు? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనటానికి ఎంత వయస్సు ఉండాలి? సంవత్సరాలు అడిగారు ఇక్కడ. నెక్స్ట్ బాలచంద్రుని తల్లి పేరేమిటి? నెక్స్ట్ చంపకమాల లక్షణాలకు సంబంధించి ప్రశ్న. నెక్స్ట్ మనకి విశ్వధాభిరామ వినురవేమ అనేది డాష్, మకుటానికి సంబంధించి. నెక్స్ట్ చంపకమాల లక్షణాలకు సంబంధించి చంపకమాల, ఉత్పలమాల, శార్దూల, మత్తేభావం, ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసుకోవాలి. ఘన విభజన కానీ గురులగులు గుర్తించడం కానీ ఖచ్చితంగా టాపిక్. ఈ టాపిక్ నుంచి బిట్ అయితే రావడం జరుగుతుంది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం నడిపించబడింది. ఓకే గైస్, చూసారు కదా, ఇవి ఇప్పటి వరకు వచ్చిన బిట్స్. మరిన్ని బిట్స్ అనేవి మీకు రాగానే తప్పకుండా మన ఛానల్లో సెపరేట్గా వీడియో పోస్ట్ చేయడం కానీ, మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్
సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.